ఆనందంగా జీవించడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలి. కింద ఎంత మండుతున్నా పైకి విజిలిస్తూనే ఉంటుంది. చెత్త కుప్పల్లో తిరిగి పెరిగిన నాటుకోడి 10 మంది వెంటపడ్డా దొరకదు. దానాకు అలవాటుపడిన బాయిలర్ కోడి వదిలిపెట్టిన పరిగెత్తి ప్రాణం కాపాడుకోలేదు. చివరకు ఉచితాలకు అలవాటు పడ్డ మనుషుల పరిస్థితి కూడా అంతే. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టిస్తున్నారు. చావుల పేర్లు ఎన్నో వినండి. కటిక పేదవాడు చస్తే చచ్చాడు అంటారు. పేదవాడు చస్తే మృతి చెందాడు అంటారు. మధ్యతరగతి వాడు చస్తే మరణించాడు అంటారు. ధనవంతుడు చస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. అత్యంత పేరు గల గొప్పవాడు చస్తే పరమాపదించాడని అంటారు. అత్యంత ఉన్నతస్తులు చస్తే దేహాన్ని విడిచారు అంటారు. విశిష్టోన్నతులు చస్తే దివికేగారు అంటారు. భరోసా ఇవ్వని బంధాల్లో బందీ అవ్వడం కన్నా నమ్మకం ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్లేదు. ఇంట్లో అన్నీ ఉన్న భర్త అనేవాడు సరిగా లేకపోతే తనలో తానే ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని జీవిస్తున్న భార్యలు ఎందరో ఈ లోకంలో. మనుషుల మీద కోపంతో మనసును ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. మన వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఏడిపించరు. మన అనుకుని మనం పొరపాడిన వారే మనల్ని ఏడిపిస్తారు. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే నీ దగ్గర చేతులు చాచి అడుకునేంత పేదవాడు కాదు భగవంతుడు. మనం లేకుండా కొందరు సంతోషంగా ఉంటారు అంటే మందిలో ఒకడిగా ఉండడం కంటే ఒక్కడిగా పక్కకి వచ్చేయడమే మంచిది. నీ ముసలి అమ్మ నాన్నల విన్నపం వినండి. మేము మతిమరుపునకు గురి అయితే కోపడకు. నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో. బలహీనతతో మేము వేగంగా నడవలేకపోతే చేయూతనివ్వు. నీ మొదటి అడుగు గుర్తు చేసుకో. మా రోగాలకు ఖర్చు పెట్టినప్పుడు గుర్తు తెచ్చుకో. నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి మేము మా కనీస అవసరాలను కూడా చంపుకున్నామని. మా ముసలితనములో మమ్మల్ని బరువుగా భావించకు. 9 నెలలు అమ్మ పొట్టలో, 19 ఏళ్ళు నాన్న తన కళ్ళలో మోశారని. మేము కన్నది మిమ్మల్ని, నీ తలరాతలను కాదు. అలాగే మీరు మాలో చూడవలసింది మా ప్రేమనే కానీ ఆస్తులను కాదు. ఆలోచించండి, మీకు ఎప్పటికైనా మా వయసు వస్తుందని. మాకు చివరి వీడుకోలు మీరే పలకండి. గుర్తు చేసుకోండి, మీకు ఈ లోకానికి స్వాగతం మేమే చెప్పామని. మాకు మీరు తప్ప ఎవరు లేరని. కళ ఎంత గొప్పదైతే ఏంటి, అది నిజం కానప్పుడు. కళలో మనం ఎంతసేపు విహారించినా నిజంలోనే జీవించాలి. ఎదురు తిరిగి సమాధానం చెప్పనంత వరకు అందరికీ మనం నచ్చుతాం. ఒక్కసారి ఓర్చుకోలేక ఎదురు తిరిగి మాట్లాడితే ఆ ఒక్క మాటతో పరాయి వాళ్ళని చేస్తారు. ఇక అప్పుడు మన మంచితనం, మన ప్రేమ, మన చేసిన మేలు ఏవి గుర్తుండవు వాళ్లకు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణముతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు.